చదువుల తల్లి సరస్వతి కొలువుదీరిన కొలను భారతి క్షేత్రం వసంత పంచమి వైభవంగా శోభాయమానంగా అలరారుతుంది. వసంత పంచమి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు బారులు తీరారు. అమ్మవారి వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలతో ఆరాధించారు. నల్లమల్ల అడవుల్లో వెలిసిన అమ్మవారి దివ్య క్షేత్ర సందర్శన వేలాదిగా భక్తులు తరలిరావడం, ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక వేద కాలానికి పూర్వమే కొలను భారతి క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉన్నారని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ఏటా చిన్నారులకు అక్షరాభ్యాస క్రతువు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదన పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొలను భారతి క్షేత్రంలో సౌకర్యాలు, సమస్యలపై భక్తులు విచారం వ్యక్తం చేశారు. వసంతి పంచమి సందర్భంగా మొక్కుబడిగా ఏర్పాట్లు చేశారని భక్తులు తెలిపారు. 3 కిలోమీటర్లు వాహనాలు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంది. ఆ దారంతా వాహనాల రాకపోకలతో దుమ్ము ధూళితో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకైన మట్టి దారి వల్ల 3 కిలోమీటర్లు పొడవైన వాహనాలు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నా పేరు నెమలీశ్వరుడు, కర్నూలు జిల్లా. కొలంబార్తి అమ్మవారి నల్వల పరేష్లో కొలువై చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏదో దాతలు అది చేస్తుంటే ఇప్పుడు కానీ ఈ వసంత పంచమి జరుగుతుంది. కావున దేవశాఖ మంత్రులు కానీ అధికారులు కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. వేల మంది కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, అక్కడ నుంచి ఎక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. జనాలు వస్తున్నారు, ఉండిలో ఆదాయం వేస్తున్నారు, కానీ ఏం పట్టించుకోవడం లేదు. ఇంతకుముందనే దాతలు అన్నదానం అవి ఇవి చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? 3 రోజులు ఉంది ఇంకా టైం. కనీసం రోడ్డు మార్గం సరిగ్గా లేదు. అటు దాకే వాళ్ళు పట్టించుకుంటూ లేరు. చేసిన వాళ్ళకి వచ్చే భక్తులకు కానీ వాళ్ళకి కానీ ఏదైనా వాటర్ సప్లై స్నానాలు చేయడానికి కానీ వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళకి కానీ ఏం పట్టించుకోకుండా చేస్తున్నారు. వాళ్ళకి చేసుకోవాలి. ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? వచ్చే భక్తులకి బాగా చేసుకోవాలని చెప్పి నా శ్రీ క్రోధీనామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి, లలితా పంచమి, మదన పంచమి, వసంత పంచమి అన్నటువంటి పేర్లతో మన యొక్క భారతదేశంలో సరస్వతీదేవి కృతువుల కోసం, అంటే ఆమె యొక్క ఉపాసన పొందడం కోసం చేసేటువంటి తిథి వసంత పంచమి అనేటువంటిది అంటారు. దీనిని వసంత పంచమి అంటారు. ముఖ్యంగా భారతదేశంలోనే ప్రప్రథమంగా సరస్వతి యొక్క ద్వాదశ నామాలలో ఒకటైనటువంటి భారతీయ నామం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. భారతీయ అనేటువంటి పర్యాయ పదాలలో భారతీదేవి అనేటువంటి పదము, సరస్వతి అనేటువంటి విషయము చాలామందికి తెలియనటువంటి విషయం. కాశ్మీరేతు సరస్వతి, బాసన సరస్వతి, శృంగేరి సరస్వతి, ఇక 3 ఉన్నాయి. ఈ 3 సరస్వతి స్థానాలలో కంటే గొప్ప స్థానం, సరస్వతి కంటే కూడా గొప్ప స్థానం కొలను భారతిగా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా అనాదిగా ఈ యొక్క నల్లమల్ల అభయారణ్య క్షేత్రంలో కొత్తపల్లె మండలం, నంద్యాల జిల్లా, శివపురం గ్రామ శివార్లలో వెలిసినటువంటి ఈ యొక్క మాత యొక్క దర్శనము. పనులన్నీ పూర్తి కావచ్చు. అన్ని శాఖల వాళ్ళు వాళ్ళ పనులన్నీ పూర్తి చేశారు. ఇక్కడ పార్కింగ్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మనకి తర్వాత వాటర్ RWS వాళ్ళు, తర్వాత శానిటేషన్ మన MPDO కొత్తపల్లి, తర్వాత ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ప్రస్తుతం మనము తార్ రోడ్లు వెంటనే కల్పించడానికి అవకాశం లేదు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం అనేది. సో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకోగలుగుతాం. ప్రస్తుతం తార్ రోడ్ సదుపాయం కల్పించడానికి మాత్రం కుదరదు. వాటర్ అప్లై చేయమని చెప్పాము, కొద్దిగా మట్టి లేకుండా ఉండడానికి. మేడం, ఎన్ని వేల మంది వస్తారండి? దాదాపుగా 20,000 నుంచి 30,000 దాకా వచ్చే అవకాశం ఉంది.